మోషే పరిచారకుడు. ఈ రోజున పరిచర్లో ఉన్న వారు ఎవరో నేను ఫలాని దైవజనునికి పరిచారకుని అని చెప్పే పరిస్థితులు ఉన్నారా? ఫలాని దైవం దగ్గర ఉన్నాం, మన దేవునికి పరిచారకులు. అది అవమానంగా భావించేవారు. అక్కడ ఉండడానికి, అక్కడ తినడానికి, వారి జీవనం అంతా అక్కడే గడిపేయడానికి, వారి ద్వారానే ఆత్మీయముగాను శారీరకముగాను పోషించబడటానికి ఏమాత్రం సిగ్గుపడిని ఇబ్బంది పడని హక్కుగా భావించి మరి తినేసే భక్తులు ఎందరో వారికి పరిచారకుని మాటను మాత్రం అవమానంగా భావించడాన్ని నేను చాలా విచిత్రంగా భావిస్తున్నాను, వింతగా భావిస్తున్నాను. అది నామూషి అయితే, సిగ్గుపడే విషయం అయితే ఎందుకున్నావు మరి? ఇబ్బంది పడే ముచ్చటైతే ఎందుకు తింటున్నావు మరి? బాధపడాల్సిన విషయం అయితే ఎందుకు కొనసాగుతున్నావు అక్కడ? ఒకవేళ ఆ సేవకుడు తండ్రిగా నాయకుడిగా ఉండదగిన క్వాలిటీస్ లేనివాడైతే ఒక్క క్షణం కూడా ఉండకూడదు కదా. అతనికి యోగ్యతలు అర్హతలు లేకపోయినా ముప్పూట సాగుతోంది కాబట్టి ఉంటున్నావా? అలాగైతే నువ్వు కడుపుకే దాసుడు కదా. రాజీ పడని రోషంగల్ని క్రైస్తవుల కొరకు నేను ఈ మాటలన్నీ ప్రకటిస్తూ ఉన్నాను. కాలం మారింది కాబట్టి క్రమం మారాలని కోరుకునే వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. కాలాలు మారిన క్రమాలు అవే మనము కొనసాగించాలి అనే నిబద్ధత కలిగిన వారి కోసం నేను మాట్లాడుతున్నాను. కాలానుగుణంగా అన్ని మార్చేయాలని